ఇక్కడున్నావా? నిన్ను చూస్తుంటే లాగి పెట్టి కొట్టబోతు. నీకు కొంచెం కూడా సెన్స్ లేదు. వద్దని చెప్తున్నా వినకుండా నా చేత డ్రామాలు ఆడించావు. బర్త్డేకి నాన్నమ్మను ఒప్పుకునేలా చేశావు. డబ్ మ్యాచ్లు అన్నావు, పాటలు అన్నావు, డాన్స్లు అన్నావు, కేక్ కటింగ్లు అన్నావు. ఏమైంది? ఏం సాధించావు? నానమ్మ పడుతున్న బాధను ఇంకా రెట్టింపు చేశావు. ఆ వెళ్ళలో ఉన్న కోపాన్ని ఇంకా పెంచేశావు. నీకు అవసరం లేని పనులు నీకెందుకు? ఎందుకు ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికా? ఏమన్నా అంటే ఏడుపు ఒకటి. ఏడిస్తే అడగాల్సిన మాట అడగననుకుంటున్నావా? నీ కన్నెలతో ఇల్లు నిండిపోయినా సరే నిన్ను తిట్టడం మాత్రం ఆపను. నేను నిన్ను తిడుతూ ఉంటే నువ్వు కిందకు చూసి ఏడుస్తావేంటి? నువ్వు చేసింది ఏమైనా చిన్న తప్ప 2 మాటలను వదిలేయడానికి? No one is allowed in the cabin. 10 minutes. No one should disturb me. And 30 minutes. Personal work. మీరా? ఏం చేస్తున్నారు మేడం? ఆహాహాహా, మీ సిన్సియారిటీకి జోహార్లమ్మా. మీ తల మీద ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఆఫీస్ పని మీదే మీ ధ్యాస. వజ్రపాటి వారి కంపెనీని పైకి తీసుకురావటానికి ఎంత కష్టపడుతున్నారో. అంత లేదు. నేను కంపెనీ కోసం కాదు కష్టపడుతుంది, నా కాపురం కోసం. మరి ఈ టైం టేబుల్? ఇది టైం టేబుల్ కాదు అంకుల్. అది ఆఫీస్కి వచ్చినప్పుడు బావ నాకు చెప్పిన మాటలు గుర్తుకొస్తుంటే మండిపోతుంది. మరెందుకు మేడం బోర్డు మీద రాసుకొని మరీ బాధపడటం?